వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో ఈ జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తంగా తెలియచేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఎన్నో అద్భుతాలతో కూడుకున్నటువంటి ఒక గొప్ప విషయాన్ని మీకోసమే తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి అవకాశం మిస్ చేసుకున్నామా, మళ్ళీ 2053లో అటువంటి రోజు మనకు దొరుకుతుంది. ఆ 2053లో మిస్ చేసుకుంటే 2070లో మనకు దొరుకుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ 2053 వరకు ఎంతమంది మనం వచ్చే రోజును చూడగలుగుతాం, 2070లో వచ్చే రోజును చూడగలుగుతాం. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో ఈ నెలలోనే జూలై మంత్లోనే ఒక అద్భుతమైనటువంటి సమస్త దోషాలని తొలగించి జాతకరీత్యా అపారమైనటువంటి శివానుగ్రహాన్ని ప్రసాదించే ఒక గొప్ప రోజు గురించి ఇందులో తెలియచేసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదామా. జూలై 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి శుభ తరుణం ప్రారంభమైంది. నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ కలుగుతాయి, లేదా వేరే సంస్థల్లో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి మంచి ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్ళకి మంచి స్థితిగతులు అనేటువంటి ప్రారంభమవుతాయి. అలాగే ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు చేసేటువంటి వ్యాపారస్తులకి బిల్స్ పాస్ అయ్యే అవకాశాలు ఈ జూలై 5 నుంచి 15వ తారీఖు ఏర్పడబోతున్నాయి. కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం కూడా గోచరమవుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు ఈ 15వ తారీఖు లోపల అందుతాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే శని యొక్క ప్రభావం కూడా చాలా సంపూర్ణంగా యోగదాయకంగా ఉన్నటువంటి కారణం. ఈ కారణం చేత మీ పని కంటే కూడా ఇతరులు మీ యందు ఆసక్తితో మీ పనులన్నీ చక్కబెడతారు. మీ పని మీద మీకు శ్రద్ధ లేకపోయినా ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు. అలాగే గురు బలం అపారంగా ఉండడం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే బుధగ్రహ సంచారం కూడా అనుకూలంగా ఉండడం వల్ల చేపట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, స్టాక్స్లో కావచ్చు, స్పెక్యులేషన్స్ అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వివాహం కాని అబ్బాయిలకి అమ్మాయిలకి ప్రయత్నం చేస్తే వివాహ సంబంధాలు కుదురుతాయి. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. అయితే రాహుగ్రహ సంచార ప్రభావము అనుకూలముగా లేదు. ఈ కారణం చేత ప్రధానంగా మీ మాట తడబడుతుంది. ఎదుటి వాళ్ళని చులకనగా చూడడము, ముందు వెనక ఆలోచించకుండా ఒకే మాటలు అంటుండడం, ఈ కారణం చేత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి వాక్కుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఇక పంచమ స్థానములో కుజ సంచారము, ఇది అనుకూలము కాదు. ఈ యొక్క కుజ వీక్షణ అష్టమ స్థానమందు, అలాగే ప్రధానంగా చూసుకుంటే లాభస్థానమందు, వ్యయస్థానమందు ఉండడం. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెబుతుంది. శ్వాస సంబంధముగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. నెక్ పెయిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు ఆరోగ్యపరంగా ఉండాలి. శుక్రుడు చాలా అనుకూలంగా ఉన్నాడు. అనుకోని విధంగా ఆర్థిక లాభాలని కలగచేస్తాడు. దంపతుల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య విభేదాలు ఏమి ఉన్నా అవి చర్చలతో సమసిపోతాయి. ఆనందకరమైన జీవితం, ఒక స్త్రీ మీ జీవితంలో ప్రవేశం చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఆనందంగా ఉండే అవకాశం గోచరమవుతుంది. ఏతావాత శుభ ఫలితాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఉండబోతుంది. అయినా రాహుగ్రహ ప్రభావం, కుజగ్రహ ప్రభావం మరియు కేతుగ్రహ ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. కాబట్టి ఇంతకుముందు చెప్పాను, ఒక అద్భుతమైన యోగం ఉన్నది ఈ రోజుల్లో. అదే జూలై 13వ తేదీన ఏర్పడే మహాశైవాఖ్య యోగము. ఈ యోగము ఏంటంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యప్రదమో ఈ ఒక్క రోజుకి అంతటి ఫలితం వస్తుంది. పరమేశ్వరుడు సదా
ప్రసన్నుడై ఉండేటువంటి రోజు, అపారమైనటువంటి శివానుగ్రహం దొరికేటువంటి ఆ రోజున మిస్ చేసుకోకండి. కారణం సోమవారం, ఆరుద్ర నక్షత్రం, చతుర్దశి తిథి, మాస శివరాత్రి అవ్వడం అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజుని మనం మిస్ చేసుకున్నామా 2053 సంవత్సరంలో ఏర్పడబోతుంది. అది మిస్ అయిందా 2070 సంవత్సరంలో ఏర్పడబోతుంది. ఎంతమంది మనం చూస్తామో ఆ 53లో 2070లో మరి పరమేశ్వర అనుగ్రహం కావాలి కదా, మళ్ళీ కావాలి అనుకుంటే మిస్ చేసుకుంటే వచ్చే రోజా? కాబట్టి ఇంతటి అద్భుతమైన రోజున దగ్గరలోని శివాలయంలోకి వెళ్ళి చక్కగా ఈశ్వరుడికి అభిషేకం జరిపించుకొని, అర్చన జరిపించుకొని మీ సంకల్పాన్ని ఆ పరమేశ్వరుడికి నివేదన చేయండి. తప్పకుండా ఆ పరమేశ్వరుడు వింటాడు, మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు. దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో ఇంతటి మహత్యమైనటువంటి ఈ రోజున అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు, సమస్యల నివారణకి సుదర్శన హోమము, అలాగే ఆర్థికాభివృద్ధి, జనాకర్షణ, ధనాకర్షణకి లక్ష్మీ హోమము, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవడం కోసం రుద్రహోమం, అన్నిటికంటే ప్రధానంగా నవగ్రహాల యొక్క అనుగ్రహం మీ జాతకంలో సంపూర్ణంగా కలగాలనే ఉద్దేశంతో నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోండి. అమృత ఘడియలైనటువంటి 4 గంటలకు ప్రారంభమవుతాయి కాబట్టి ఆ సమయంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం కాబట్టి వినగానే నచ్చితే కాల్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోండి. ఇక రోజువారీ కార్యక్రమాల్లో 5, 6 తేదీలలో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం, ధనము ఖర్చు అధికంగా ఉంటుంది, ప్రశాంతత ఉండదు, ఏదో విచారముతో ఎక్కువగా ఉంటారు. 7, 8 తేదీల్లో గనక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులన్నీ ముగించుకుంటారు, రాని బాకీలు వసూలవుతాయి, ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి. 9, 10 తేదీల్లో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మరీ ముఖ్యంగా ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ పని యందు కూడాను ఆసక్తి ఉండదు, గమనించాలి. 11, 12 తేదీలలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రతి పనులు కూడా ఆలోచనలకే పరిమితమైతే తప్ప కార్యరూపం దాల్చదు, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. 13, 14, 15 ఈ తేదీలలో ధనాదాయానికి లోటు ఉండదు, ఖర్చుకు మించిన ఆదాయం లభించడం, అలాగే సమస్యలకి, ఆర్థికపరమైన సమస్యలకి నివారణగా డబ్బు అనుకోని విధంగా చేతికి అందడం, అన్ని విధాలుగా సుఖ సంతోషాదులతో కుటుంబ సభ్యులతో గడుపుతారు, చక్కగా ఉంటుందని చెప్పొచ్చు. ఏ తర్వాత మిశ్రమమైన ఫలితాలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి ఈ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రధానంగా ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రము, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి, సమస్యలు తగ్గుముఖం పడతాయి. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మహాశైవాఖ్య యోగం ఉన్నటువంటి జూలై 13వ తేదీన అస్సలు మిస్ చేసుకోకండి. అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. దగ్గరలోని శివాలయంలో అర్చనాభిషేకాదులు జరుపుకోండి. అవకాశం ఉంటే మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజలు, హోమాలలో కాళహస్తిలో కానీ అరుణాచలం కానీ జరిగే కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.